యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. హిజ్రాల్లో పురుషాంగం ఉంటుంది. కొంతమంది మాత్రం తీయించేసుకుంటారు, కట్ చేసి తీయించేస్తారు. వాళ్ళు హిజ్రాలు వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ఎందుకంటే హిజ్రాలు ఏమనుకుంటారంటే ఎన్నో కొంచాలంటాం వాళ్ళని. వీళ్ళకి పొరపాటున పుట్టాను కానీ నేను ఆడదాన్నే అనుకుంటాను. అది వాళ్ళ మైండ్ సెట్. పొరపాటున పుట్టాను, మగ రూపం వచ్చింది కానీ నేను ఆడదాన్ని అనుకుంటారు. అంచేత వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడదానిలాగానే మాట్లాడతారు, ఆడదానిలాగే బిహేవ్ చేస్తారు. బిహేవియర్ అంతా, ప్రవర్తన అంతా కూడా ఆడదానిలాగా ఉంటుంది. ఎందుకని వాళ్ళ ఆలోచన దీనికి కొంత జెనెటిక్ డిఫెక్ట్ అంటే కారణం అంటారు. జీన్స్లోనే వాళ్ళ మైండ్ సెట్ అలా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని అంటారు అనమాట. అంచేత ఇంత ప్రూఫ్ అవ్వలేదు కానీ పాజిబిలిటీ మాత్రం జెనెటిక్ డిఫెక్ట్. ఆ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల వాళ్ళు అలా అవుతారు అనేది చాలా మెయిన్ కాన్సెప్ట్. అది వీళ్ళకి కొంతమంది చేసిన భరించలేక ఆపరేషన్ తీసిపేస్తారు. అలాగే పురుషానికి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే ఆ పురుషానికి కట్ చేసేస్తాం, మొత్తం టెస్టికల్స్ కూడా తీసిపారేస్తాం. ఏముండదుగా, బీజకోశం అంటే స్క్రోటం ఉండదు, పినిస్ ఉండదు, రెండు మొత్తం తీసి పక్కన పెడతాం. ఆ రకంగానే అదే సర్జరీ చెస్టులో కోసేస్తారు, ఇలా సరే ఇవన్నీ ఊడిచ్చేస్తారు, బయటికి తీసేయడమే. పురుషాంగాన్ని బీర్జాలని తీసేసి జస్ట్ మూత్రం వచ్చే గొట్టం ఒకటి బయటకు ఉంటుంది. అప్పుడు అమ్మాయ అనుకుంటారు. కొంతమంది అయితే ప్లాస్టిక్ కృత్రిమైనటువంటి యోని మార్గాన్ని కూడా వాళ్ళు పెట్టుకుంటారు. దాదాపు 3 అంగుళాలు 4 అంగుళాలు దాదాపు కృత్రిమైన యోని మార్గం ఏర్పడుతుంది కూడా. ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. దాంట్లో సెక్స్ కూడా చేస్తారు. వాళ్ళు మగవాళ్ళతో సెక్స్ చేయించుకుంటారు. వీళ్ళు కృత్రిమైన కొంత ఎక్కువ మంది హిజ్రాలు మామూలుగా యానల్ ఇంటర్కోర్స్ చేస్తారు, అంటే మలద్వారంలో సెక్స్ చేస్తారు. కానీ వాళ్ళు మామూలుగా హార్మోన్ పరంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళు మగవాళ్ళే, కానీ మానసికంగా వాళ్ళు స్త్రీలు కనుక స్త్రీలాగా ఉంటారు. వాళ్ళు ఆపరేషన్ తీయించుకోకపోతే మాత్రం ఇటు పురుషాంగం ఉంటుంది, టెస్టికల్స్ ఉంటాయి, అన్నీ మామూలుగా ఉంటాయి. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.